ప్రతిఫలం పరలోకం నుంచే. దేవునికి సమర్పించడం అన్నది ఆరాధనలో భాగం ఉంటుంది. నీ సంపాదనలో ప్రథమ ఫలాన్ని, నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి యెహోవాను గణపరచు అన్నది దేవుని వాక్యం. మందలో తొలిచూలు పిల్లని, పంటలో ప్రథమ ఫలాన్ని దేవునికి సమర్పించడం గురించి పాత నిబంధనలో ఉంది. తనకు కలిగింది అంతా అర్పించిన స్త్రీ గురించి కొత్త నిబంధనలో ప్రశంసించాడు. యేసుక్రీస్తు ధారాళంగా, త్యాగపూరితంగా దేవునికి సమర్పించడం అంటే ఆ ధనంతో దేవునికి అవసరం ఉందని కాదు, ఆయనను మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియచేయటం. దేవుని పట్ల విధేయత, కృతజ్ఞత, నమ్మకం వ్యక్తం చేయడానికి ఇదో మార్గం. మనకు అన్నీ దేవుడు అనుగ్రహించినవేనని గ్రహిస్తే ఆయనను ఆరాధించి కానుకలు ఇచ్చే హృదయాన్ని పెంపొందించుకుంటాం. ఆ నిర్వచనమైన సంతోషం సొంతం చేసుకోగలుగుతాం. మనం ఒకరికి ఆసరా అందిస్తే మన అవసరాన్ని దేవుడు తీరుస్తాడని పౌలు చెప్పాడు. యేసు ప్రభు కూడా మనకు ప్రతిఫలం పరలోకం నుంచే వస్తుందన్నాడు. ఇవ్వడం అంటే ధనాన్ని విసిరేయడం కాదు, అది విత్తనాన్ని నాటడం అన్నమాట. ఎంత విస్తారంగా విత్తనాలు నాటితే అంత సమృద్ధిగా ఫలం లభిస్తుంది. ఇదంతా బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకోబడిన వాక్యం. ఇది ఈనాటి తెలుగు క్రైస్తవ బైబిల్ వాక్యంలోని ప్రథమ అంశాలు. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.